హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మమతల కోవిల. ఎలా ఉన్నారండి? వినాయక చవితి ఎలా జరుపుకున్నారు? ఈరోజైతే వినాయకుడికి సంబంధించి స్పెషల్ వీడియో అండి. మనలో ఎవరికైనా ఒకరికిద్దరికైనా ఉపయోగపడుతుందేమో అని అయితే చూస్తున్నాను. ఈ నవరాత్రులు జరుగుతున్నాయి కదండి, గణేష్ నవరాత్రులు. ఆయనకి ఎంతో ఇష్టమైన గరికదండ అయితే తయారు చేయడం చూపిస్తాను ఇంట్లోనే సింపుల్గా. ఇప్పుడు ఎక్కడ పడినా వినాయకుడిని పెడుతున్నారు కదా, ఆయనకు వచ్చేసి ఒక చిన్న గరిక పూస పెట్టినా సరిపోతుంది అనేసి ఎప్పటి నుంచో ఉంది కదా. ఇప్పుడైతే మనకు దగ్గరలో గరిక దొరికితే కనుక గరిక అయితే ఇలా కట్ చేసుకొని వచ్చి దాన్ని శుభ్రం చేసుకొని కొంచెం కొంచెంగా అయితే ఇలా చూపిస్తున్న విధానంగా బంచెస్ లాగా అయితే పెట్టుకున్నానండి నేను. ఇలా బంచెస్ పెట్టుకొని కొంచెం గట్టిగా ఉండే దారం అయితే తీసుకోవాలండి. ఇదేదో నాకు తెలిసిన పద్ధతిలో అయితే కట్టాను, కానీ చాలా బాగా వచ్చింది. ఇలా బంచెస్గా పెట్టుకున్న గరికనైతే గట్టిగా ఉన్న దారానికి మామూలుగా అయితే కాళ్ళు వేసుకోవటమేనండి. చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా పెట్టుకొని అల్లుకుంటా దారం. ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. ఏదో ఇక్కడ కడతా మీకు కూడా ఎవరికన్నా ఉపయోగపడిద్దేమో అని అయితే ట్రైప్యాడ్కి పెట్టేసి అయితే వీడియో తీస్తున్నానండి. ఇక్కడ కొంచెం కట్టినాక ఐడియా వచ్చింది, అందుకనైతే చూపిస్తున్నాను. ఇలా అయితే కొంచెం కొంచెంగా పెట్టేసి ముడి వేసుకుంటా రావటమేనండి. ముడి అయితే ఎక్కడ జారకుండా గట్టిగా వేసుకోవాలి. కొంచెం గరిక బరువు ఉంటుంది కదా, గట్టిగా ఉండే దారం అయితే తీసుకోండి, లేదంటే వైర్ లాంటి దాంతో కట్టుకోవటమే. ఇదిగోండి కొంచెం మంచిగా తీసుకొని ఆల్రెడీ ముడి వేసి ఉంచాను, అదని టైట్ చేసుకోవటమే. కంచిగా గట్టిగా గరిక పెట్టుకొని అలా ముడేసుకోవటం మాత్రం టైట్గా వేసుకోండి. ఇక్కడ ఎంట్రా బాబు ఇది ఎలా కనిపిస్తుంది అనుకోకండి. మార్నింగ్ నుంచి గరిక కోసుకొచ్చి క్లీన్ చేసి దండ కట్టేటప్పటికి ఇలా అయిపోయిందండి. ఇలా అయితే అక్కడక్కడ బంతి పూలు, చామంతి పూలు, గులాబీ పూలతో అయితే పెట్టాను. లోపలికైతే కట్టానండి. ఇది వచ్చేసి మా అమ్మాయి వాళ్ళ కాలేజ్ దగ్గర వినాయకుడికి అయితే వేసాము. ఆ రోజు పండగ రోజు పొద్దున్నే ఇంట్లో పూజ చేసుకొని కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళామండి. పిల్లలు చూడండి ఎంత చక్కగా ముగ్గేశారు. ఇక్కడ మన వినాయకుడికి అయితే కాలేజీలో వినాయకుడికి గరికదండ సమర్పించడం అయితే అయిపోయిందండి. గరికదండ చూడండి చాలా బాగుంది కదా. అదిగోండి గరికదండ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను. మనం పూలు పెట్టాం కదండి, అవి కొంచెం కవర్లో పెట్టేసి అటు ఇటు తీసుకొని వెళ్ళేటప్పటికైతే కొన్ని రివర్స్ అయినాయి.